ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 అని ఇచ్చి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు ఎంత? చాలా సింపుల్ అండి, ఇది కూడా షార్ట్ కట్ చెప్తాను, అలాగే అది ఎందుకు వస్తుందో కూడా చెప్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ 5 ఇచ్చారు కదా, దీన్ని మీరు ఒక కే అనుకోండి. అప్పుడు మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే కే క్యూబ్ మైనస్ 3k అంతే. సో కే అంటే మనకి ఇక్కడ 5, సో 5 క్యూబ్ మైనస్ మళ్ళీ 3 ఇంటూ 5 అవుతుంది. కే అంటే ఎంత అవుతుంది? 5 క్యూబ్ అంటే 125 మైనస్ 15 110. సో ఇదే ఆన్సర్. సో ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇది మనకి ఎక్స్ ప్లస్ 1/x అనేది ఏ ప్లస్ బి అనే ఫార్ములా ఉంది. సో ఇప్పుడు మనం ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనే ఫార్ములా చూద్దాం. దాని ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇక్కడ మనకి ఇదే వేసాము. ఏ ప్లస్ బి అంటే ఇక్కడ మనకి ఇదే కదా, కే క్యూబ్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే మైనస్ 3ab. సో 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా మిగిలింది ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి మనకి 5, సో కే. సో ఏమవుతుంది? కే క్యూబ్ మైనస్ 3k అని చెప్పి ఇదే ఒక షార్ట్ కట్ లాగా రాశాను అనమాట. మీరు దీనికి ఆన్సర్ చేయండి, తెలియకపోతే నెక్స్ట్ షార్ట్లో